హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో మనకి కిచెన్లో సింక్ దగ్గర ఇంకా ట్యాప్స్ దగ్గర పేరుకుపోయిన హార్డ్ వాటర్ స్టెయిన్స్ని ఈజీగా ఎలా పోగొట్టాలో నేనైతే చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా అండ్ క్లీన్గా మనమైతే మన సింక్ని అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇన్ని పాత్రలు కడిగిన తర్వాత కూడా మన సింక్ అయితే ఇంతే నీట్గా ఉంటుందండి. ఇలాగాని మీరు పాటించినట్లయితే నార్మల్గా పాత్రలు కడక్క ముందు ఇలాగా ఉంది అనమాట. సింక్ అయితే కొంచెం డర్టీగా అంతా పేరుకొని పోతుంది కదా. మామూలుగా హార్డ్ వాటర్ అయితే ఈజీగానే ఇలాగ ట్యాప్స్కి అంతా తెల్లగా అయితే వాటర్ స్టెయిన్స్ అయితే పేరుకొని పోతాయి. అవి ఈజీగా మనకి ఎలా రిమూవ్ చేయాలో నేనైతే చూపించబోతున్నాను అనమాట. కిచెన్ అంటేనే మనకి వంటలు, పాత్రలు కాబట్టి వాటిని ఎలాగో మనం తీసేయలేము. కాబట్టి ఇంకా ఖచ్చితంగా పాత్రలుంటే ఖచ్చితంగా సింక్ అనేది వాడతాం కాబట్టి అదైతే ఎప్పుడూ వాడి ఇలాగ మనకి మరకలంతా పడిపోతాయి. నార్మల్‌గా సోప్‌తో అంతా రుద్దితే మరి అంత నీట్‌గా అయితే పోవండి. ఈరోజు నేను మీకు చూపించే ఈ సింపుల్ టిప్తో మీ ఇంట్లో సింక్లు ఇంకా ట్యాప్స్ అనేవి తళతళ మెరుస్తాయన్నమాట. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ టిప్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరైతే మీ కిచెన్ అయితే నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి నార్మల్గా ఇళ్ళల్లో అందరి దగ్గర హ్యాండ్ వాష్లు అనేవి ఉంటాయి కదండి. అవి మనం చేతులు కడుక్కోవడానికి మాత్రమే యూస్ చేస్తాము. అలా కాకుండా మనము ఇలాగా హ్యాండ్ వాష్లు తీసుకొనేసి దీంట్కే కొంచెం మనం ట్యాప్స్కి అయితే వేసుకొని దాంతో అయితే క్లీన్ చేసుకోవాలండి. నార్మల్గా హ్యాండ్ వాష్లు కొంచెం సోప్ కంటెంట్ తక్కువే ఉంటుంది కాబట్టి సోప్ వాడే కన్నా ఇలాగ హ్యాండ్ వాష్లతో మనం ట్యాప్స్ కానీ క్లీన్ చేసుకున్నామంటే మనకి ట్యాప్ అనేది బాగా కొత్త దానిలా మెరుస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదనమాట. నీట్గా కొంచెం అలాగ రుద్దితే చాలు ట్యాప్స్ అనేవి చాలా కొత్తగా అయితే తయారవుతాయి. నార్మల్గా సోప్తో అయితే ఇంత క్లీన్గా అయితే కనిపించదండి. ట్యాప్ అంటే కొత్త దానిలో అయితే ఖచ్చితంగా కనిపించదు. ఇలాగా మనకి హ్యాండ్ వాష్తో కానీ క్లీన్ చేసుకున్నామంటే ట్యాప్స్ అనేవి ఈజీగానే మనకి తళతళ మెరుస్తాయి అన్నమాట. నార్మల్గా సోప్తో కడిగిన తర్వాత కూడా అది కొంచెం ఆరిపోయిందంటే మనకి ట్యాప్స్ అనేవి అలాగే తెల్లగా మచ్చలుగా కనిపిస్తాయి. అలా కాకుండా మనం ఇలాగా హ్యాండ్ వాష్తో కానీ కడిగామంటే అది ఆరినా కూడా మనకేమి తెల్ల మచ్చలు రావు కాబట్టి మనకి ఇలాగ ట్యాప్స్ అనేవి తళతళగా మెరుస్తాయన్నమాట. ఇలాగ కొంచెం రుద్దేసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అయితే అలాగే వదిలేయాలండి. అప్పుడే అది కొంచెం ఏమన్నా మురికున్నా కూడా కొంచెం అదైతే క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనము సింక్ చుట్టూ ఇంకా సింక్లో కూడా క్లీన్ చేసుకున్నాము. దీనికి మనకి కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ హ్యాండ్ వాష్తో కన్నా కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే మనకి ఈ వైట్గా ఉండే మరకలంతా వెళ్ళిపోతాయన్నమాట. నీట్గా మనకి ఫ్లోర్ ఏ కలర్లో ఉందో అలాగే వచ్చేస్తుంది చుట్టూ కూడా. ఇది బ్లాక్ కలర్ మార్బుల్ కాబట్టి మనకి బ్లాక్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. మనకి ఈ రెండు కానీ వేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ వాష్ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ ఒక పించ్ చాలన్నమాట. ఎక్కువేం అవసరం లేదు. కొంచెం వేసుకున్న తర్వాత నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలండి. అండ్ మనం కొంచెం ఫోర్స్తో కానీ స్క్రబ్ చేసామంటే మనకి మరకలంతా ఈజీగా వెళ్ళిపోతాయన్నమాట. మనకి ఒరిజినల్ కలర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మనకి సోప్ అయితే చాలా ఎక్కువే పడుతుంది. దాని బదులు ఇలాగా హ్యాండ్ వాష్తో కానీ క్లీన్ చేసుకున్నామంటే మనకి మరకలు పోతాయి. అండ్ కొంచెం క్వాంటిటీలోనే మనకి సింక్ అనేది కొత్త దానిలాగా మెరిచేస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మా టిప్స్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. వాళ్ళ షింకులు కూడా ఇలాగ క్లీన్గా నీట్గా తళతళ మెరుస్తాయన్నమాట. ఫైనల్గా షింక్ అంతా ఇలాగే ఆ కొంచెం హ్యాండ్ వాష్తోనే నేను షింక్ మొత్తం కడిగేస్తున్నాను. నార్మల్గా అయితే మనకు సోప్ అయితే చాలా ఎక్కువే పడుతుంది కదా. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనం నీట్గా ఇలాగ వాటర్ అంతా వేసేసుకొని నీట్గా ట్యాప్స్ ఇంకా షింక్ అయితే నీట్గా అయితే కడిగేసుకోవాలండి. సో మనకి ఎక్కడ చూసారా ఒక్క మరక కూడా లేదు. అంటే హార్డ్ వాటర్ స్టెయిన్స్ అనేవి ఎక్కడ కొంచెం కూడా కనిపించలేదు. నార్మల్గా కొత్తగా మనం ఎలా తీసుకొనొచ్చి బిగిస్తామో అలాగే ఉందన్నమాట మనకి ట్యాప్స్ అనేవి. ఇంకా కడిగేసుకున్న తర్వాత నీట్గా ఇలాగా కాటన్ క్లాత్తో కానీ తుడిచేసామంటే మనకి ట్యాప్స్ అనేవి తళతళ మెరుస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరైతే ట్రై చేసేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా కొత్తగా ఉన్నాయి కదా,
నాకు కడిగేకి ముందు తర్వాత చాలా తేడా అయితే చాలా తెలిసిందండి. సో, మనకి ఈ 10 మినిట్స్ ఇది కూడా అయిపోయింది. అంటే షింక్ కూడా ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పాను కదా! సో, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి షింక్ కూడా నీట్‌గా వాటర్ ఏసేసుకొని కడిగేసుకోవాలండి. సేమ్ ఇలాగే స్టీల్ సింక్‌లే కాకుండా నార్మల్‌గా టైల్స్‌తో కట్టిండేవి కూడా సేమ్ ప్రాసెస్‌లో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మరకలనేవి చాలా బాగా విడిగిపోతాయన్నమాట. ఇప్పుడు చూసారా సింక్ అనేది ఎంత క్లీన్‌గా తయారైపోయిందో. సో, మీరు కూడా అయితే ఒకసారైతే ట్రై చేసేయండి. ఈ ఒక్క ఫార్ములాతో మనం మన కిచెన్నయితే నీట్‌గా అయితే పెట్టేసుకోవచ్చండి. సో, ఇలాగే కాకుండా మనకి కొంచెం కలర్‌ఫుల్‌గా మన సింక్ దగ్గర అండ్ కిచెన్‌లో మనం ఒక క్రియేటివ్‌గా ఒక ఐడియాతో నేనైతే చేస్తున్నాననమాట. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా సింక్ దగ్గర చూసినప్పుడు చాలా కొంచెం ఏదైనా కొంచెం అనిపించినప్పుడు ఇరిటేషన్‌గా అనిపిస్తుంది కదా! ఇలాగా గాజు గ్లాస్‌లో కొంచెం వాటర్ ఏసేసి దాంట్లోకి ఏదైనా ఒక ఫ్లవర్ గానీ మనం పెట్టేసుకొని సింక్ దగ్గర ఒక మూలలో గాని పెట్టేసుకున్నామంటే, మనకి సింక్ దగ్గర చూసినప్పుడల్లా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు చూడండి అసలు ఎంత కలర్‌ఫుల్‌గా యాడ్ అయింది కదా సింక్ దగ్గర. చాలా బాగా అనిపిస్తుందనమాట. ఎప్పుడు కూడా మన కిచెన్ మనం చూసినప్పుడు మనకొక మంచి ఫీలింగ్ రావాలి కానీ కిచెన్‌లోకి రాగానే ఇరిటేషన్ లాగా అనిపించుకోకూడదు. సో, ఇప్పుడు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా తయారైపోయింది కదా! మీరు కూడా ఈ ఐడియా గాని నచ్చితే ట్రై చేసేయండి. అలాగే నా ఐడియా గాని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ క్లీనింగ్.